మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయవంతో చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయమే భాష. మనిషి పుట్టగానే తల్లి ఒడిలో నేర్చుకునే పదాలే మాతృభాష. అవి మనిషికి ఎంతో విలువైనవి. అమ్మ పలుకులలోని ఆప్యాయత, అనురాగం మరెక్కడా దొరకవు. మనిషి తాను ప్రపంచంలో అన్ని చోట్ల జయించాలంటే తన మాతృభాషను గౌరవించాలి. మనసులోని భావాలను సహజంగా వ్యక్తం చేయగల శక్తి మాతృభాషలో ఉంది. అందుకే మహనీయులందరూ మాతృభాషను తొలుత నేర్చుకున్నవారే. నేడు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ పరభాషల వెంట పరుగులు తీస్తున్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమే, కానీ ఆ నెపంతో మాతృభాషను చిన్నచూపు చూడరాదు. బాల్యం నుంచి మాతృభాషను క్షుణ్ణంగా నేర్చుకోవాలని, అప్పుడే మనిషి సంపూర్ణతను సాధిస్తాడని భాషాభిమానులు, సాహితీవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి తన మాతృభాషలో మాట్లాడినప్పుడు సంతృప్తి చెందుతాడు. 1956లో తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో యూనివర్సిటీ విద్యార్థులు తమ మాతృభాష అయిన బెంగాలీలో పాఠ్యాంశాలు బోధించాలని ఉద్యమించారు. ఫలితంగా హింస చెలరేగి పలువురు విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. మాతృభాష కోసం చేసిన త్యాగం ఫలితంగా 1999 ఫిబ్రవరి 21 నుంచి మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. మన దేశంలో 57 అక్షరాలు, 3 ఉభయాక్షరాలు ఉన్న తెలుగు ప్రపంచ భాషల్లోనే రెండో అతిపెద్ద మాతృభాషగా మన్ననలు పొందుతుంది. హిందీ తర్వాత తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలువురు భాషాభిమానుల అభిప్రాయం ఏంటంటే, మాతృభాష అభిమానం అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ప్రతి తల్లిదండ్రులు తెలుగు భాషను, వారి మాతృభాషను ప్రోత్సహించాలి. తెలుగు నేర్పడం చిన్నతనంగా భావించకూడదు. కనీసం పాఠశాల విద్య వరకు తెలుగు తప్పనిసరిగా చేసి పోటీ పరీక్షల్లో ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. మాతృభాషలో విద్యాబోధన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మాతృభాష తెలుగు కమ్మనైనది, అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది. అందమైన మన మాతృభాష తెలుగు. మన తెలుగువారందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది మన ఆర్ఎంకే టీవీ.